నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఫేజ్ 2 లోక్సభ ఎన్నికలకు వెళ్ళబోతున్న రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది నుంచి మరొక ముఖ్యమైన రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రం అటు ఇండియా అలయన్స్కి ముఖ్యమే, అట్లాగే ఎన్డీఏకి కూడా ముఖ్యమైన రాష్ట్రము. ఎన్డీఏ ఎప్పటి నుంచో కూడా ఖాతా తెరవని రాష్ట్రం. ఈసారి ఎట్లాగైనా ఖాతా తెరవాలి అనుకుంటున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం. కేరళలో 20 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎప్పుడు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులకు కంచు కోట అయిన రాష్ట్రం. అక్కడ ఉంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లేదా యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఈ రెండే ఉంటాయి. వేరే పార్టీలని ఎక్కడా కూడా పోటీలో కనబడినయ్యవు. తమిళనాడులో లాగా ద్రవిడియన్ పార్టీస్ లాగే కేరళలో కూడా ఈ కమ్యూనిస్టుల కంచు కోటలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈసారి పాగా వేయాలని ప్రయత్నిస్తోంది సాఫ్రాన్ పార్టీ బీజేపీ. అయితే బీజేపీకి ఎక్కడైనా అవకాశం ఇస్తారా, లేదు ఎప్పటిలాగే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ లోపాయికారి ఒప్పందం ప్రకారం సీట్లు పంచుకుంటూ ఉంటారా? 2019లో అయితే 20 స్థానాల్లో 19 స్థానాల్ని స్వీప్ చేసింది అప్పుడు యూపీఏ. ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి పార్టీ పరిస్థితులు ఇవన్నీ కూడా. దీనిలో బాగా ముఖ్యమైన అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది అయితే వాయనాడులో ఎట్లాగూ రాహుల్ గాంధీ సీటు కాకుండా బీజేపీ నుంచి ముఖ్యంగా చూస్తున్న ఒక 5 కీన్ కాంటెస్టెంట్స్ ఉన్నారు కేరళ రాష్ట్రంలో. 5 ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే తిరువనంతపురం నుంచి యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఈ రాజీవ్ చంద్రశేఖర్ తిరుసూర్ నుంచి సురేష్ గోపి, పలక్కాడ్ నుంచి కృష్ణకుమార్, అలపూజా నుంచి శోభా సురేంద్రన్, అట్టింగల్ నుంచి మురళీధరన్. వీటిలో ముఖ్యంగా మాట్లాడాల్సినవి 2 నియోజకవర్గాలు, 2 పేర్లు. ఒకటి రాధాకృష్ణన్ గురించి, ఇంకోటి సురేష్ గోపి గురించి. రాధాకృష్ణన్ గురించి కూడా ఎందుకంటే శశి థరూర్ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, మళ్ళీ ఆయనే పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయనే ఈ మధ్యకాలం కొన్ని గంటల కిందట కూడా ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇస్తూ బీజేపీ ఇక్కడ బాగా బలపడింది, 2వ స్థానంలోకి వచ్చేసింది, కమ్యూనిస్ట్ ఓటు బ్యాంకును కూడా దాటుకుంటూ వచ్చేసింది బీజేపీ అంటూ శశి థరూర్ సిట్టింగ్ ఎంపీయే అక్కడ స్టేట్మెంట్ ఇవ్వటం చాలా కీలకం ఇక్కడ. అయితే ఈ కేరళలో ప్రస్తుతం 20 స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ గెలవచ్చు అనేది ఒక సర్వే అయితే ఒకటి ఎగ్జిమ్ వైబ్స్ అనేది ఒక సర్వే ఒకటి రిలీజ్ చేశారు. ఈ సర్వే గురించి మాట్లాడుకునే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తిరుసూరులో ఆయన ఎట్లా ఫోకస్ పెట్టారు గత 4 నెలలుగా చూస్తే మనం జనవరి 3వ తారీఖు ఆయన ఒక 2 లక్షల మంది మహిళలతో తిరుసూరులో ఒక చిన్న సభ నిర్వహించి ఆ తర్వాత 1 కిలోమీటర్ రోడ్ షో నిర్వహించారు. తర్వాత జనవరి 13వ తారీఖు సురేష్ గోపి కూతురు వివాహానికి ఆయన విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా స్వయంగా వాళ్ళకి ఒక పూల దండ కూడా అందించి వాళ్ళిద్దరూ ఆయన సమక్షంలో మార్చుకునేట్టు చేశారు. ఇది చాలామందిని అప్పుడు ఆశ్చర్యానికి గురి చేసింది కూడా. నరేంద్ర మోడీ కూడా ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఆయన శ్రీరామ్ టెంపుల్ అని త్రిపురయార్ ఆ నియోజకవర్గంలో ఉన్న గుడిని కూడా సందర్శించారు. ఆ గుడిని సందర్శించాక కొన్ని రోజుల తర్వాత సురేష్ గోపిని ఎన్డీఏ క్యాండిడేట్గా అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ప్రస్తుతం తిరుసూరులో ఎట్లా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తిరుసూరులో ఏ అభ్యర్థి గెలవచ్చు ఏంటి? తిరుసూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడైతే ఎక్కువ శాతం క్రిస్టియన్ ఓటర్స్ ఉంటారు. దాదాపు 20% మంది, 20 నుంచి 24% క్రిస్టియన్ ఓటర్లు ఉంటారు. అట్లాగే ముస్లిం ఓటర్స్ అయితే 14 నుంచి 17% ఓటర్స్ ఉంటారు. మరి వీళ్ళందరినీ దాటుకుంటూ కూడా ఆ బీజేపీ అభ్యర్థికి ఏమన్నా విజయ అవకాశాలు ఉన్నాయి సురేష్ గోపికి. 2019 ఎన్నికల్లో అయితే సురేష్ గోపి 3వ స్థానంలో ఉన్నారు. ఆ విజేతకి ఈయనకి దాదాపు 1,40,000 ఓట్లు పైన తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అందుకే సురేష్ గోపి కూడా అక్కడ ఎప్పుడైతే ఈ క్రిస్టియన్ ఓట్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కూడా ఆ క్రిస్టియన్ ఓటర్స్ని కూడా మంచి చేసుకుంటానికి ఆయన చర్చిలకు వెళ్ళటము, అక్కడ బంగారం సంబంధించిన కొన్ని ఆభరణాలు అవంతా కూడా డొనేట్ చేయటం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అయినా అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రస్తుతం అయితే కమ్యూనిస్ట్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా అక్కడ జరిగిన స్కాండిల్స్ ఇవన్నీ కూడా, ఆ స్కాముల గురించి మాట్లాడుకోవాలంటే మనం కరోనూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్కి జరిగిన స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము. అందుకే ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ స్కామ్కి సంబంధించి మాట్లాడారు. ఒకవేళ కేరళలో వాళ్ళ అభ్యర్థి గెలిచి అట్లాగే వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఆ స్కామ్ని మొత్తం కూడా పరిష్కరిస్తాము అని చెప్పారు. ముఖ్యంగా ఆ స్కామ్ కూడా సంబంధించి హిందువుల ఫెస్టివల్ ఒకటి బాగా జరుగుతూ ఉంటుంది అక్కడ ఆ తిరుసూరులో. ఆ ఫెస్టివల్ దానికి సంబంధించి హిందువులకు సంబంధించిన ఒక్క నిమిషం అది
కరువన్నూరు ఫెస్టివల్ రిలేటెడ్ ఇష్యూస్. ఆ ఫెస్టివల్ని పూరం ఫెస్టివల్ అంటారు తిరుసూరులో. ఆ పూరం ఫెస్టివల్ దానికి సంబంధించి అప్పుడు ఫైర్ వర్క్స్ వీటికి సంబంధించిన ఆ రిలేటెడ్ స్కామే కరువన్నూరు బ్యాంక్ స్కాము. దానికి సంబంధించిందంతా కూడా పరిష్కరిస్తానని నరేంద్ర మోడీ చెప్పడం, ఇదంతా కూడా అక్కడ కొద్దిగా మార్పులు తీసుకొచ్చింది. అట్లాగే కమ్యూనిస్ట్ సిట్టింగ్ ఎంపీ మీద కానీ కమ్యూనిస్ట్ రూలింగ్ మీద కానీ యాంటీ ఇన్కంబెన్సీ అక్కడ బాగా ఉంది. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా అక్కడ వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది సిపిఎం లీడర్లు దీనికి సంబంధించి స్కామ్కి సంబంధించి. ఇవన్నీ కూడా కొద్దిగా ఎన్డీఏ అభ్యర్థి సురేష్ గోపికి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఒక సర్వే ఒకటి రిలీజ్ అయింది, యాక్సిమ్ వైబ్స్ అనేది, యాక్సిమ్ నేషన్ వైబ్స్ సర్వే అని. వీళ్ళు ఏప్రిల్ 18 దాకా చేశారు ఈ సర్వే అంతా. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే కేరళలో ఏ అభ్యర్థి ఎక్కడికి వెళ్ళవచ్చు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చు అన్న చూస్తే కసరగౌడ్లో ఎల్డీఎఫ్ పార్టీకి 38% ఓటు షేర్ వస్తుంది, యూడీఎఫ్కి 36% ఓటు షేర్ వస్తుంది, ఎన్డీఏకి 22% ఓటు షేర్ వస్తుంది. ఇది ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి టూ క్లోజ్ టు కాల్ దగ్గర అని చెప్పచ్చు, 2% డిఫరెన్సే ఉంది కాబట్టి. కన్నూరులో ఎల్డీఎఫ్కి 44% వస్తుంది, యూడీఎఫ్కి 39% వస్తుంది, ఎన్డీఏకి 11% వస్తుంది. కన్నూరు ఎల్డీఎఫ్ గెలుచుకోబోతోంది. వాయనాడులో ఎల్డీఎఫ్కి 32%, యూడీఎఫ్కి 52%, ఎన్డీఏకి 10%. వాయనాడులో యూడీఎఫ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ గాంధీ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. వాయనాడు యూడీఎఫ్ గెలిచే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వడకారులో 46% ఎల్డీఎఫ్కి వస్తుంది, 37% యూడీఎఫ్కి వస్తుంది, ఎన్డీఏకి 12% ఓటు షేర్ వస్తుంది. సో వడకార ఎల్డీఎఫ్ గెలుస్తుంది. కోజికోడ్ అనేది అయితే ఎల్డీఎఫ్కి 30% వస్తుంది, యూడీఎఫ్కి 40%, ఎన్డీఏకి 15%. ఈ కోజికోడ్ నియోజకవర్గం యూడీఎఫ్ గెలుస్తుంది. మల్లాపురం ఎల్డీఎఫ్కి 34%, యూడీఎఫ్కి 53%, ఎన్డీఏకి 10%. మల్లాపురం యూడీఎఫ్ గెలుచుకోబోతుంది. పొన్నాని ఇక్కడ ఎల్డీఎఫ్ 34% ఉంది, యూడీఎఫ్కి 47% ఓటు షేర్ సాధించిపోతుందని చెప్తుంది సర్వే. ఎన్డీఏ 12%, యూడీఎఫ్ గెలుచుకుంటుంది. పలక్కాడ్ అయితే మాత్రం చాలా కష్టంగా ఉంది ప్రిడిక్షను. ఎల్డీఎఫ్కి 32%, యూడీఎఫ్కి 34%, ఇక్కడ 33% ఉంది. ఎన్డీఏ ఓటు షేర్ సాధించిపోతుంది అంటుంది. సో టూ క్లోజ్ కీన్ కాంటెస్ట్ అని చెప్పొచ్చు ఇది. అలతూరులో 46% యూడీఎఫ్, ఎల్డీఎఫ్ 38% యూడీఎఫ్, ఎన్డీఏకి 13%. అలతూరు ఎల్డీఎఫ్ గెలుచుకోబోతోంది. తిరుసూరు 20% ఎల్డీఎఫ్, 29% యూడీఎఫ్, 45% ఓటు షేర్ ఎన్డీఎఫ్కి. తిరుసూరు ఈసారి కేరళలో ఖాతా తెరవబోతోంది బీజేపీ, ఎన్డీఏ. తిరుసూరు 45% ఓటు షేర్ అంటే బాగా మార్జిన్ కనబడుతోంది, 16% పైన యూడీఎఫ్కి ఎన్డీఏకి. తిరుసూరు ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళబోతుంది. ఎర్నాకుళం 30% ఎల్డీఎఫ్, 39% యూడీఎఫ్, 16% ఎన్డీఏ, 12% అదర్సు. ఎర్నాకుళం యూడీఎఫ్ గెలుచుకోబోతోంది. చలకుడి నియోజకవర్గంలో 42% ఎల్డీఎఫ్, యూడీఎఫ్కి 27%, 10% ఎన్డీఏ, 20% అదర్స్ వస్తున్నాయి. అక్కడ ఐఎంఎల్ చాలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ గెలుచుకోబోతోంది. ఇడుక్కి వచ్చినప్పుడు మాత్రం ఎల్డీఎఫ్కి 36%, యూడీఎఫ్ 40%, ఎన్డీఏకి 13%, అదర్స్ 2%. యూడీఎఫ్ గెలుచుకుంటుంది ఇడుక్కి. అలపూజ చాలా ట్రయాంగిల్ కాంటెస్ట్ అని చెప్పొచ్చు, కీన్ కాంటెస్ట్. ఆల్మోస్ట్ 3 పార్టీలకి ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏకి 33% ఓటు షేర్తో ఉంది, అదర్స్ 1%. టూ క్లోజ్ టు కాల్ అది. కొట్టాయంలో 31% ఎల్డీఎఫ్ గెలుస్తుంది, 37% యూడీఎఫ్, 26% ఎన్డీఏ, యూడీఎఫ్ గెలుచుకోబోతుంది కొట్టాయం. కొల్లాంలో 30% ఎల్డీఎఫ్, 42% యూడీఎఫ్, 21% ఎన్డీఏ. కొల్లాం అనేది యూడీఎఫ్ గెలుస్తుంది. ఇంకా పతనమిట్టాలో ప్రస్తుతం ఏప్రిల్ 18 ప్రకారం చూసుకుంటే 29% ఎల్డీఎఫ్ ఉంది, 34% యూడీఎఫ్ ఉంది. ఎన్డీఏకి అక్కడ స్లోగా పెరుగుతూ వస్తుంది. ఏప్రిల్ 18కి అక్కడ 30% ఓటు షేర్ వచ్చింది, 3% ఓటు షేరు అదర్స్కి ఉంది. పతనమిట్ట ఏప్రిల్ 18 ప్రకారం యూడీఎఫ్కి గెలుచుకోబోతోంది. మావిలిక్కర 40% ఎల్డీఎఫ్, 38% యూడీఎఫ్, 16% ఎన్డీఏ. ఇక్కడ ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి కీన్ కాంటెస్ట్ ఉందని చెప్పచ్చు. అటింగల్లో 34% ఎల్డీఎఫ్, 33% యూడీఎఫ్, 32% ఎన్డీఏ. సో టూ క్లోజ్ కాల్లో అటింగల్ కూడా వస్తుంది.
తిరువనంతపురం 20% ఎల్డీఎఫ్, 31% యూడీఎఫ్, 41% ఎన్డీఏ. పెద్ద లీడ్లోకి వెళ్ళింది తిరువనంతపురంలో. అక్కడ రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు, యూనియన్ మినిస్టర్. అది ఎన్డీఏ ఖాతాలోకి వెళ్తుంది. సో 20 స్థానాల్లో ఎల్డీఎఫ్ ఖచ్చితంగా 4 గెలుచుకోబోతోంది, యూడీఎఫ్ 9 ఖచ్చితంగా గెలుచుకోబోతోంది, ఎన్డీఏ 2 స్థానాలు గెలుచుకోబోతోంది. కీన్ కాంటెస్ట్లో అయితే 5 ఉన్నాయి. 5లో కూడా మళ్ళీ అలపూజ, అటింగలు, పలక్కాడు ట్రయాంగిల్లో ఉంది. ఆ ట్రయాంగిల్లో ఎవరు బయటపడతారో మనం చెప్పలేము. ఎల్డీఎఫ్కి, యూడీఎఫ్కి అయితే 2 స్థానాల్లో కీన్ కాంటెస్ట్ ఉంది. సో ప్రస్తుతానికి 20 స్థానాల్లో అయితే ఈసారి కేరళలో ఎన్డీఏ ఖాతా తెరవబోతోంది మొట్టమొదటిసారి. అట్లాగే కమ్యూనిస్టులకి 2 నియోజకవర్గాల్లో అయితే బ్రేక్ పడబోతోంది. మిగతా 3 నియోజకవర్గాల్లో కీన్ కాంటెస్ట్లో ఎవరు బయటపడతారనేది మనం జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.